నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఫోటో లైఫ్. రచించిన వారు ఎస్వి సురేష్ గారు. స్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు. తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది. 4 రోజులు వారితో గడపబోతుంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తుంది. ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చజెప్పుకోవాల్సి వచ్చింది. తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కి సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్లినా అందరూ కలిసే వెళుతుంటారు. కానీ ఈ ఒక్కసారి స్రవంతి తాను హైదరాబాదులో తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళతానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. స్రవంతి, శిరీష 10 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్ గా ఉండేవారు. క్యాంపస్ సెలక్షన్ లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. శరత్ కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టినా అమ్మానాన్నలతో పాటు అత్తమామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాదులోనే జాబ్ చేస్తున్నాడు. కానీ వాళ్లది ఎంతో అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్ లో షేర్ చేస్తుంటుంది. వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంటుంది. శిరీష తన పేరెంట్స్ తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్ తోనూ అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు ఆనిముత్యాల్లా ఉన్నారు. బాబుకు 5 ఏళ్లైతే పాపకు 3 ఏళ్లు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండుగలు, ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ల ఫ్యామిలీ ఫోటోలు పంపుతుంటుంది. వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జెలసీ వచ్చేస్తుంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటుంటమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు, కానీ ఆ క్లోజ్నెస్ ఏది, ఆ ఓపెన్నెస్ ఏది? తనకు 2వ కాన్పు సమయంలో జాబ్ రిజైన్ చేస్తానంది స్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు. తాను జాబును, పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు. పనుల్లో తాము సాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పనన్నారు. దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తుంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగ్స్, తను పెట్టుకునే డీపీలే చెబుతుంటాయి అనుకుంది స్రవంతి. అందుకే 4 రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసుతో నిలబడ్డ స్రవంతిని చూసి నిర్వెరపోయింది. వెంటనే తేరుకుని, రా స్రవంతి, చెప్పపెట్టకుండా వచ్చేశావే అంది. శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనసు చిబుక్కుమంది. కాని దాన్ని కనిపించనీయకుండా, ఎప్పటినుంచే చెబుతూ ఉన్నా కదే ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకొని. లోపలికి వెళుతూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెబుతుంటానే, నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుంచి వచ్చింది. 4 రోజులుండి వెళదామని. విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది స్రవంతి. నైస్ అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు. తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే స్రవంతి ఇద్దరిని దగ్గరకు తీసుకోవాలని చూసింది. కాని వాళ్లు రాలేదు. స్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. కొత్త వాళ్లు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు. ముందు వాళ్లు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను, శరత్ అలవాటు చేశారు. స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కాని చైతు తాగనని మొరాయించాడు. వాడికి ఒక్కటి తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. స్రవంతి వారించబోయింది. కాని నీకు తెలియదే, వీడు రోజూ ఇంతే, 4 తగిలిస్తే కాని తాగడు అంది శిరీష. కొడుపు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్, ఏమిటి పొద్దున్నే గోలా అని విసుక్కున్నాడు. గోలా అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో 2 రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను. వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా? మనోహర్ కసురుకుంటూ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుండి నెమ్మదిగా పక్క గదిలోకి వెళుతుంటే, అయినా మీ గారాబం వల్లే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనుక నుంచి వినిపించింది. స్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు, పట్టింపులు ఉండకూడదని తాను, శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం. పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదని పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం.
శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు. స్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్, ఇద్దరు పిల్లలు చిద్విల్లాసంగా ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోని శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్ లో షేర్ చేసినట్టు గుర్తు. స్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళను చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది. అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది. రండి అత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్లిపోయింది. ఆ పెద్దవాళ్లు ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనసు బాధపడింది. తానే చొరవ తీసుకుని వారిద్దరికీ కాఫీ, బిస్కెట్లు ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటి ముట్టనట్టు ఉండటం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బలడికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది. గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావడం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు, కానీ పిల్లల్ని గారాబం చేయవద్దంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తలప్రాణం తోకకు వస్తుంది, గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాత నానమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా? మేం కాస్త ముద్దు చేయడం నిజం, దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా? శాంతంగా ఉన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది. నేనేమి అనడం లేదు శిరీష, పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ. గారాబం చెయ్యొద్దంటుంటే ఏదేదో చెబుతారేంటి? మీ సలహాలు సుద్దులు నాకవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే. రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? మీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్లిపోతాం. ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుండి శిరీషను పక్కకు తీసుకెళ్లింది. ఆ తరువాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్కచచ్చిపోయి కనిపించారు. స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది. పెళ్లై 10 ఏళ్లైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పత సమసిపోతుంది. ఇక తన మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒకటి లేదు. అసలు తమ ఇల్లు షరతు వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్ గా ఉండదు. స్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్ లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది. శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నిటిలో శిరీష తన అత్తగారి భుజం పైన చెయ్యి వేసో, మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది. ఆ ఫోటోలు ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా, బెస్ట్ మదర్ గా అవార్డు ఇవ్వవచ్చు. కానీ నిజ జీవితంలో, నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కల్లారా చూసింది. శరత్ గాని తన అత్తామామలు కాని ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్నా ఒక కండిషన్ స్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నిహితంగా హెచ్చరించేవాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏమిటే 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష. నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దువు గాని నాతో పాటు చెన్నై రా శిరీష, 4 రోజులుండి వెలుదువు గాని అంది స్రవంతి సూట్ కేస్ మోస్తూ. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.